హలో వరల్డ్ వెల్కమ్ మన నెక్స్ట్ ట్రిప్ ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళిపోదామని ప్లాన్ చేసేసా. మీ అండ్ మై ఫ్రెండ్. నాకు మన నలుగురం గోవా వెళ్ళాలందరూ. మనం గోవా పోతున్నాం. గోవా పోదాం. పెంట ఎలా ఉందిరా మళ్ళీ? పండిది గోవా పోదాం. అంత బడ్జెట్ లేదు రాజా. మాక్సిమం హైదరాబాద్. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అరే ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామన్ రా బాబు. ఫ్రెండ్షిప్ 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 సరేలే, ఇంకా అడ్జస్ట్ అయిపోవడం మన ఇండియన్ స్ప్రెడ్ లో కామనే కాబట్టి ఈ ఒక్కసారికి, అది కూడా ఫస్ట్ ట్రిప్ కాబట్టి షార్ట్ డిస్టెన్స్ కి ఓకే అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. బట్ నెక్స్ట్ ట్రిప్ ఫ్రెండ్స్ తో పాటు గోవా పక్కా. ఇక మొదలెడదామా? వెల్కమ్ యూ ఆల్ టు ది సిటీ ఆఫ్ డెస్టినీ. ఎస్, వైజాగ్ కి వచ్చేసాం. ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే భీమిలి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే వైజాగ్ లో ఉన్న అన్ని బీచ్ స్పాట్స్ అంటే భీమిలి బీచ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలా మనలో ఉన్న బాధలు, టెన్షన్స్ అన్ని ఒకేసారి అలా వదిలే. సో అలా నేను అక్కడ చాలా సేపు ప్రశాంతంగా ఎంజాయ్ చేశాను, ఎంతో ఉత్సాహంగా ఎగిరి పడుతున్న అలలతో. ఐ హోప్ మీకు కూడా ఒంటరిగా సముద్రంలో ఇలా టైం స్పెండ్ చేయడం ఇష్టమే అనుకుంటా. బట్ మనం వచ్చింది ఫ్రెండ్స్ ట్రిప్ కాబట్టి ఎక్కువ భీమిలిలో టైం స్పెండ్ చేయడం కరెక్ట్ కాదని ద వన్ అండ్ ఓన్లీ మన ఫేవరెట్ అయిన ఆర్కే బీచ్ కి వచ్చేసి నా ఈ వైజాగ్ అండ్ అరకు జర్నీ డీటెయిల్ గా ప్యాక్ ఆఫ్ లిస్ట్ తో చెప్తాను. అండ్ ఇందా ఎక్కడ స్టే చేయాలి, ఎలా తిరగాలి అండ్ ఎలా తినాలి అన్ని డీటెయిల్ గా వివరిస్తాను. ఈ బీచ్ కి వచ్చినప్పుడు మనకు గుర్తొచ్చేది ఒక మ్యూజిక్. అంటూ ఆ ఈవినింగ్ ని స్టార్ట్ చేసేసా. అంతే చూస్తూ అదే వైపు తో చూడండి, అందరి మొహల్లో ఆ ఆనందం. ఆర్కే బీచ్ ని చూసినమంటే మాలో జో డబుల్ త్రిబుల్ అయిపోయింది. ఐ వాజ్ అమేజ్డ్ విత్ లైట్స్ ఆఫ్ వైజాగ్. నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఇది ద సిటీ ఆఫ్ డెస్టినియా లేదా సిటీ ఆఫ్ లైట్స్ అని. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేంత వరకు వైజాగ్ లో ఎక్కడున్నా పర్లేదు, వన్స్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఆర్కే బీచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. చూడండి, ఎంతో మెస్మరైజ్ గా కనిపించే ఈ వ్యూ. జస్ట్ వ్యూవే కాదు, ఆ వ్యూ కి తగ్గట్టు స్నాక్స్ కూడా. అక్కడ ఎన్నో రకమైన స్నాక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా ట్రై చేస్తారు. జనరల్ గా నైట్ అయ్యే కొద్ది బీచ్ లో వెళ్ళడం రిస్ట్రిక్ట్ చేస్తారు. బట్ ఆర్కే బీచ్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఉన్న లైట్స్ వల్ల వ్యూ క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. జస్ట్ వ్యూ ని ఎంజాయ్ చేయడమే కాదు, యాక్టివిటీస్ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. లైక్ గుర్రం అండ్ వంటల మీద సవారీ చేయడం అలాంటివి అన్నమాట. అంటే ఫ్యామిలీకి కూడా ఎక్సలెంట్ వ్యూ పాయింట్. అలా మేము ఆ బీచ్ వ్యూ ని ఎంజాయ్ చేస్తుంటే మా ముందు ఒక మెసేజ్ వచ్చేసింది, మన అరకుకు వెళ్లే ట్రైన్ క్యాన్సిల్ అయిపోయిందని. ఇంకా అంతే, ఉత్సాహం మొత్తం గంగలో కలిసిపోయిందని చెప్పాలి. చూడండి, ఫేసెస్ అన్ని ఎలా డల్ అయిపోయాయో. మై ఫ్రెండ్స్ ఇన్నర్ వాయిస్ టు ద ట్రైన్ షెడ్యూలర్. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదా? ఓకే ఓకే ఓకే, ఇలాంటి సమయంలోనే బెంగాలీ కవి ఏమన్నాడో తెలుసా? ఈసారి విన్న నీకే కాదు, అన్న నాకు కూడా అర్థం కాకపోయినా వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలింది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది అంటూ నా ఫ్రెండ్స్ నచ్చ చెప్తూ రేపటి రోజున ఎందుకురా బాధపడ్డం, ఈ రోజుని ఎంజాయ్ చేయండి అని బుద్ధి చెప్పాను. భారతి బంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, రేపటి సంగతి మీకెందుకు, ఈ పూట ఎంజాయ్ చేస్తే పోలే. సో ఇప్పుడు మనం వెళ్ళి సబ్మెరైన్ ని ఎంజాయ్ చేసేద్దాం. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇదే వైజాగ్ లో వన్ అండ్ ఓన్లీ సబ్మెరైన్. దీన్ని రియలిస్టిక్ గా బిల్డ్ చేశారు. లోపల వెళ్ళి చూసేద్దాం. నీళ్ళలో సబ్మెరైన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ మనుషులు, వాళ్ళు చేసే పనులు అన్ని డీటెయిల్ గా ఉంటాయి. చూసేద్దాం. సార్ ఇప్పుడే డ్యూటీ దిగి రెస్ట్ తీసుకుంటున్నారు. డోంట్ డిస్టర్బ్ హిమ్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అలా అందులో ఎంతో ఆర్గనైజ్డ్ గా ఉండే బెడ్ సబ్మెరైన్ లో ఎంత మంది ఉన్నారో అందరి కోసం అండ్ షిఫ్ట్ వైజ్ గా వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, డైనింగ్ హాల్. ఇది స్టార్టింగ్ లో చూసి ఎల్కా కొరకేసింది అనుకున్నా, బట్ అది ఎయిర్ కండిషన్ పాస్ అవడానికి పెట్టింది. నేను ముందు చూసి చిన్న డైనింగ్ అనుకున్నా, కానీ చాలా పెద్ద డైనింగ్ ఉంది. ఒకవైపు రెస్ట్ తీసుకోండి, ఇంకోవైపు తినండి. అలా వాళ్ళకి హాయ్ చెప్పి ముందుకు వెళ్ళి అక్కడ డిఫరెంట్ కనెక్షన్స్ అండ్ మిషన్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా అర్థం కాలేదు, బట్ ఎనీవే ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. అక్కడ వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో లైవ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుని. ఈ సబ్మెరైన్ లోపల ఎలా ఉంటది ఏంటి అని రానా మూవీ గాజీలో అంతా ముందే చూసేసాం, కానీ ఇదే మొదటిసారి. ఇది మీకు గుర్తుందా, మన ఎనిమీ సబ్మెరైన్స్ వాటర్ లో మన మీదకి మిజైల్స్ విసిరినప్పుడు ఇలాగే క్లోజ్ గా వింటూ ఉంటారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఎప్పుడైనా సబ్మెరైన్ వాటర్ లో మునిగిపోతుంటే ఇక్కడ కనిపించే ఈ వాటర్ ప్రూఫ్ సూట్ ని వేసుకొని వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ జాబ్ పద్మం. ఇక్కడ చూడండి, బాబాయ్ వేడి వేడిగా ఇడ్లీలు చేస్తున్నారు. వావ్, బయటికి వెళ్ళి అర్జెంట్ గా ఏమైనా తినేయాలి. నేను బయటికి వెళ్ళి తిందామంటే వీళ్ళు చూడండి వెనక ఏం చేస్తున్నారు.
హలో మాస్టర్ 1 ప్లేట్ ఇడ్లీ పార్సల్. ఇక్కడే ఆర్డర్ చేస్తాను. అలా సబ్మెరైన్ లో అన్ని చూసుకుంటా, అందరితో ఇంటరాక్ట్ అవుతా, ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని చదువుకుంటా, అన్ని తెలుసుకుంటూ ఎండ్ ఆఫ్ ది సబ్మెరైన్ కి వచ్చేసాం. ఇక్కడ చూస్తే ఎన్నో కనెక్షన్ అండ్ లింక్స్ ఉన్నాయి. అవి చూస్తుంటే పోతుంది వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో. రియల్లీ సెల్యూట్ టు దోస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అండర్ ప్రెషర్ అండర్ ది వాటర్. అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగనా? అయ్యో బంగారం లాగా అడిగేసి తప్పుగా అనుకోకూడదు మరి. అంటే సబ్మెరైన్ అన్ని చూసాం, ఇంకా వాష్రూమ్ కూడా చూపిస్తే అయిపోతుంది. ఫైనల్లీ ద టాయిలెట్స్ ఆర్ హియర్. చాలా చిన్నగా ఇబ్బందిగా కూడా ఉన్నాయి, కానీ తప్ప. అలా వీడియోని కంక్లూడ్ చేద్దామన్న మాకు ఒక హై టెన్షన్ అని చెప్పాలి. చూడండి. But the umpire says not out. TV umpire to director. Checking for no ball. Fair delivery. Okay, please rock and roll as the ball passes the bat. Yeah, all right, please. Clear spike as the ball passes the bat. Okay, going back to Anil on field. Anil, there is a clear spike. Please reverse your decision. Out, you're on screen. అలా ఫుల్ ఫన్ తో సబ్మెరైన్ మొత్తం జల్లెడ పెట్టి బయటికి వచ్చేసాం. అంతేకాదు, ఇలాంటి ఫన్ వైజాగ్ మొత్తం తిరుగుతూ ఎంతో చేసాం. గోయింగ్ ఫార్వర్డ్ అన్ని చూసేది. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ ఫ్రమ్ our Bisayed vlog.